సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. డాక్టర్ అయ్యా, నా బిడ్డ నెలలో నిండిన పిల్లయ్యా, దాని ఇట్లా వెంటపడి తరిమితే ఏమైపోతుందో ఏమో. తెంపుకుని పారిపోయిపించదని అలాగే వదిలేయమంటావా? దాన్ని తీసుకొచ్చి వెనక్కించండి. ఎలా బతికిన పిల్ల ఎలా అయిపోయింది. డాక్టర్, ఆ పిచ్చిది గర్భగుడిలోకి వెళ్ళి తలపేసుకుని గడి. చనిపోయింది. ఎంత పాపం జరిగిందో. ఊరికేదో దోషం పట్టి మైలు పడిపోయింది. ఊరికేదో అరిష్టం పట్టిందయ్యా. గుడి భయపడిపోయింది. పసివాడు గుడిలో ఒంటికి పోతారని 3 సంవత్సరాలు బిడ్డలని లోనికి రానివ్వం. ఇప్పుడు ఆడెవరో గర్భగుడిలోనే బిడ్డను కని చనిపోయింది. గుడి మైలపడిపోయింది. ఇదంతా చూస్తుంటే ఈ ఊరికేదో కీడు రాబోయేలా ఉంది. మరి దీనికి శాస్త్రం ఏం చెప్తుందో. అయ్యో తల్లి, నన్ను వదిలిపెట్టి నువ్వు వెళ్ళిపోయావా అమ్మా? నువ్వు వెళ్ళిపోయావా అమ్మా? అప్పుడే నీకు 100 ఏళ్ళు నిండిపోయాయమ్మా. కూతురు పోయినా మగబిడ్డ పుట్టాడు. తీసుకొని మనల్ని. గవ్వలు తిరగబడ్డాయి. దేవుడికి మన మీద కోపం వచ్చింది. ఆయన ఇప్పుడు ఈ గుడిలో లేరు. ఆ భగవంతుని అనుమతి వచ్చే వరకు ఈ గుడి తలుపులు మూసేయాలి. ఏం జాతకుడో పుట్టగానే గుడి మూయించేశాడు. దీన్ని పెంచడం కన్నా చంపి పారే. పిచ్చివాళ్ళు. నీ కూతురు పిచ్చిది కాదు, వీళ్ళందరూ పిచ్చివాళ్ళు. వాడు భగవంతుడి గర్భాలయంలో తల్లి గర్భం నుండి బయటకొచ్చాడు. అమ్మా, ప్రతి బిడ్డ పుట్టగానే వైద్యుణ్ణి చూస్తుంది. కానీ ఈ బిడ్డ భగవంతుడు చూశాడు, భగవంతుడు ఈ బిడ్డను చూశాడు. ఈ బిడ్డ జీవితం అద్భుతంగా ఉంటుంది. తీసుకెళ్లి చక్కగా పెంచు. ఈ బిడ్డ భవిష్యత్తు ఎలా ఉంటుందో కాలమే చెబుతుంది. భగవంతుడా, వేడి వల్ల ఆ ఊళ్ళో గుడే మూసేశారు. ఆ కోపంతో వేడిని పస్తులు పడుకో పెట్టొద్దు భగవంతుడా. నాన్న, ఆకలిస్తుందా? ఏడవద్దు నాన్న. పాలెక్కడన్నా దొరుకుతాయేమో చూస్తాను. ఉండు బాబు, తెస్తాను. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల.
తీసుకొచ్చిన పాలు. ఆ భగవంతుడే పసివాడి ఆకలి తీర్చడానికి వాడుకున్నాడు. నువ్వు ఉన్నావు తండ్రి, నా బిడ్డ ఆకలి తీర్చేశావు. జయ కృష్ణ ముకుంద మురారి, 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 జయ కృష్ణ ముకుంద. ఆపరా ఆపు, కాలేజీకి టైం అయింది. బొమ్మతో ఏంట్రా ఈ ఆటలు? ఏంటి బొమ్మ? ఆ, కృష్ణుడు నా ఫ్రెండు, కళ్ళు పోతాయి, చంపలేసుకో. అన్ని నాకు తెలుసు. ముందు నువ్వు కాలేజీకి వెళ్ళు, టైం అయింది. వెళ్ళరా. నేను కాలేజ్కి వెళ్ళేది కారులో. అయినా నేను రోజు కాలేజ్కి వెళ్లే ముందు కృష్ణుడితో మాట్లాడే కదా వెళ్తాను. మర్చిపోయావా? కృష్ణ, ఈ ముసల్ది జనాలు ఎన్ని తప్పులు చేసినా క్షమించు. పెదబాబు అక్క బాగుండాలి, రమ్య రేణు రాజేష్ బాగా చదవాలి, పాప మంచి మార్కులతో పాస్ అవ్వాలి, నా చుట్టూ ఉన్న వాళ్ళు క్షేమంగా ఉండాలి. సరే అన్నట్టు ఒకసారి ఫ్లూట్ ఊదు. థ్యాంక్స్ కృష్ణ. ఊ, నీకు ఇంగ్లీష్ రాదు కదా, తెలుగు థ్యాంక్స్. రేయ్ బాబు, పిల్లలు స్కూల్కి వెళ్ళారా? వెళ్ళారు బాబు. ఎవరు దించారు? నేనే దించొచ్చాను బాబు. ఏయ్, ఏమండి, చెల్లెలు కాలేజ్కి వెళ్ళిందా? ఇప్పుడు రెడీ అవుతోంది. నా చెల్లెల్ని పెళ్లి చేసుకునే అదృష్టం ఏ యువరాజుకుంది. మంచి అనుకునేటప్పుడే కోతిలో వస్తావు కదరా. రే రే రే, నువ్వేంట్రా కాలేజీలో చదువుకునే వాళ్ళ వెళ్తున్నావు? పాపను కాలేజీలో వదలాలి కదా. నువ్వు చేసే బోడి ఉద్యోగానికి ఇంత కొత్త డ్రెస్ అవసరమా? అక్కే కొనిచ్చింది. ఇష్టం లేదా చెప్పండి, ఇప్పేస్తాను. రేయ్, ఉండ్రా. రాదా, వీడికి ఎందుకే ఇప్పుడు కొత్త డ్రెస్? పోన్లేండి, సత్యాన్ని రోజు కాలేజీలో వదిలిపెట్టడానికి వెళ్తున్నాడుగా, ఆ. చూడ్డానికి కాస్త నీట్ గా కనిపించాలిగా. వీడింత అందమైన డ్రెస్ వేసుకుంటే నన్ను వీడి గుమస్తా అనుకుంటారు. ఏం మాట్లాడుతున్నావన్నయ్య? వీడమ్మమ్మ వీడికి బదులు ఓ గొడ్డును పెంచినట్టయితే అది పేడైనా వేసేది, దాని పిడకలు అమ్ముకునైనా ఆవిడ హాయిగా బతికేది. కరెక్ట్ గా చెప్పావు. పాప, మొన్నేమో గాడిదన్నారు, నిన్నేమో కుక్క అన్నారు, ఈ రోజు ఏంటి గేదంటున్నారు. పుట్టినప్పుడు నుంచి ఏదో పేరు పెట్టి పిలుస్తున్నారు. ఏదైనా పేరు ఫిక్స్ అవ్వచ్చుగా. అబ్బో, నీకు కూడా కోపం వస్తుంది. జాగ్రత్తగా తీసుకెళ్ళు. జాగ్రత్త. తొంగి చూస్తే కనబడే దూరంలో ఇల్లున్నా రావడం మాత్రం లేటు. వెళ్ళు, త్వరగా వంట రెడీ చేయి. అర్జున్ వచ్చి పిల్లలకి భోజనం తీసుకెళ్లి ఇచ్చి మళ్ళీ కాలేజీకి వెళ్ళి సత్యం తీసుకురా. అలాగే బాబు, త్వరగా చేసేస్తాను. ఎంత స్టైల్ రా దీనికి. వాడొచ్చి కార్ డోర్ తీసేదాకా కారు దిగదు. ఉన్నాయి 2 పుస్తకాలు, క్లాస్ దాకా మోయలేదు. చాలా పొగరు. నిన్ను తిన్న చంపదెబ్బ సరిపోలేదా? మళ్ళీ ఎందుకు కామెంట్ చేస్తావు? కామెంట్ కాదురా, ఈ రోజు నేనెవరనేది ఆ అమ్మాయికి చూపిస్తా. హాయ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏయ్, బాయ్, ఇంకెళ్ళు. ఒరేయ్, నువ్వు చెప్పే జ్యోతిష్యుడు వట్టి ఎదవరా. ఆ జ్యోతిష్యుడు పరమానంద బ్రహ్మానంద బ్రహ్మజ్ఞాని నాన్న. ఎవడు చెప్పాడురా? ఆయనే చెప్పాడు. ఆడో పెద్ద ఎదవా, నువ్వు చిన్న ఎదవా, అందుకే నమ్మేశా. పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర అవార్డ్స్ తీసుకున్నాడు. ఆయన గురించి నీకు తెలియదు నాన్న. 100 జంటలు కలిపాడు తెలుసా? ఏట్లోనా? నాన్న, నా జాతకం చూపించి నా పెళ్లి చేస్తావా లేదా నీకు తద్దిలం పెట్టించమంటావా? అబ్బా, నీ పెళ్లి నా చావుకు వచ్చిందిరా. ఓ పని చేద్దాం, ముందు మా నాన్న జాతకం చూపెడదాం. అబ్బా, ఈయన చచ్చి 20 ఏళ్ళు అవుతుంది కదా. అందుకేరా ముందు ఈ జాతకం చూపెడతాను. ఇది కరెక్ట్ గా చెప్పాడు అనుకో, వాడు కరెక్ట్ అని నేను ఒప్పుకున్నాను. లేదంటే వాడి జాతకం నేను చూస్తాను. నాన్న, చూసావా ఎన్ని అవార్డ్స్? నమస్కారం సార్, ఇది మా అబ్బాయి జాతక చక్రం. చిన్నప్పుడు రాయించాను. ఇది చూసి మీరు వాడి జాతకం చెప్పాలి. మీ వాడు పెద్ద పెద్ద చదువులు చదువుతాడండి. నేను అప్పుడే చెప్పాను కదా. కరెక్ట్. మీ వాడికి పెళ్లిడు వచ్చిందండి. నేను అప్పుడే చెప్పాను కదరా. ఓహో ఓహో, మీ వాడికి పెద్ద గొప్ప సంబంధం వస్తుందండి. నేను అప్పుడే చెప్పాను కదరా. మీ వాడు 50 ఏళ్ళకే మంత్రి అయిపోతాడండి. నేను అప్పుడే చెప్పాను కదరా. 60వ ఏట సెంట్రల్ మినిస్టర్ అవుతాడండి.
వీడు చెప్పే అన్ని తప్పుడు కూతురని అప్పుడే చెప్పాను కదరా. అంతేకాకుండా ఆపు, వీడు ఆయుష్ గురించి చెప్పు. ఆయుష్ కావాలా? ఆయుష్ ఆహా 95 సంవత్సరాలు ఏ రోగం రొస్టు లేకుండా కనీసం జలుబు దగ్గు లేకుండా జీవిస్తాడండి. అయ్యో, అయ్యో, అయ్యో. ఏమిటి 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 ఎందుకలా కొడుతున్నారు? ఇది ఎవరి జాతకమో తెలుసా? 10 సంవత్సరాల మంచం మీద ఉండి చచ్చిపోయిన మా నాన్న జాతకం రా. ఈ చచ్చినోడి జాతకం చూసి బతికినోడి జాతకం చెప్తావు నువ్వు జ్యోతిష్కుడువా? డూప్లికేట్ ఫోటోలు నువ్వును. ఏమండి జ్యోతిష్యం అన్న తర్వాత అలాంటివి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఏమండి నేను గుడికి వెళ్ళి వస్తాను. ఎక్కడ పత్రాలు చేయకుండా తిరిగి వచ్చేసాయి. పని మీద వెళ్ళేవాడిని చూశాను కానీ పని కట్టుకుని మా ఆవిడ తగిలేవాడి నిన్నే చూశాను రా. ఏదో పిల్లలకు భోజనం తీసుకెళ్లే తొందరలో తగిలాను. అలాగే నువ్వు ఎక్కడికే? వెళ్ళు వెళ్ళు వెళ్ళు, అదే పంపిస్తాను వెళ్ళు. అర్జున పాట ఎందుకు ఆపా? అయ్యో నేను పాడింది అక్కడ దాకా వినిపించిందా? మాట్లాడేటప్పుడు ఇంత మెల్లగా మాట్లాడి పాట పాడేటప్పుడు ఇంత గట్టిగా పాడితే వినిపిదా? నీ పాట వినగానే మా క్లాస్ అంతా తిరిగి చూసాం. క్లాస్ ఏంటి, స్కూల్ అంతా తిరిగి చూసేటట్టు పాడతాను చూడు. చదువే ఇంట్లోనూ ఆ గొడవే సరదాలే కనపడవే గడియారం విసిరేస్తే టైం టేబుల్ చింపేస్తే అడిగేవారుండరంతే అరచేయి అడ్డు పెడితే ఆనందం ఆగిపోదంతే అమ్మైనా నాన్నైనా అవునన్నా కాదన్నా తోడుండే అర్జునుడై మౌనా మౌనా చిటికెల్లో మీకోసం కనిపెట్టావు లోకం కల కాదు నిజమేనండి మబ్బుల్ని మడిచేసి మెరుపులతో కట్టేసి ఉయ్యాలలోగిస్తానండి చీకట్లు రాని చోటు
బాయ్. ఇదిగో తీసుకో. ఏంటిది? ఇవి రేపు ఎగ్జామ్స్ లో వచ్చే క్వశ్చన్స్. ఎవరికి కనపడకుండా సత్యకి ఇచ్చేసాయి. అదేదో నువ్వే ఇవ్వచ్చుగా. నేను సత్యకి ఇచ్చాను అనుకో, అందరూ వచ్చి నన్ను అడుగుతారు. అప్పుడు ఎగ్జామ్స్ లో క్వశ్చన్ పేపర్ మొత్తం మారిపోతుంది. నేనేమో కాలేజ్ నుంచి సస్పెండ్ అయిపోతాను. సత్యకి 100కి 100 మార్కులు రావాలా వద్దా? అయితే ఇది ఇచ్చేసేయి. ఎవ్వరికి చెప్పద్దే. గుడ్ బాయ్.